అందరికీ నమస్తే అండి. బండి భగీరథ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ మీద ఫోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే కదా. సో ఆ కేసులో అనేక ట్విస్టులు, అనేక మలుపులు వస్తున్నాయి. ఒకవైపు కోర్టులో వాదనలు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం, పోలీసులు దర్యాప్తు, సిట్ దర్యాప్తు ఒకవైపు సాగుతుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఆ అమ్మాయికి సంబంధించి కొన్ని ప్రైవేట్ వీడియోలు బయటకు వస్తున్నాయి. అంటే మన సోషల్ మీడియా దరిద్రం విక్టిమ్స్ వైపు కూడా, అంటే నేను ఇక్కడ అమ్మాయిని విక్టిమ్ అని లేదా ఇతను అక్యూజ్డ్ అని యాజ్ పర్ లా, అంటే కేసు నమోదైంది కాబట్టి ఆ అమ్మాయి ఖచ్చితంగా బాధితురాలే, ఇతను ఖచ్చితంగా నిందితుడే. సో విక్టిమ్కి సంబంధించిన ఫోటోలు, ఒక మైనర్ బాలికకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, పర్సనల్ లైఫ్కి సంబంధించిన వీడియోలు అలా సోషల్ మీడియాలో బయట పెట్టవచ్చా? సో కోర్టు ఇమీడియట్గా వీలైతే దాన్ని కట్టడి చేయాలి. కోర్టులో ఈరోజు యాంటిసిపేటరీ బెయిల్ సందర్భంగా ఆ బండి భగీరథ్ యాంటిసిపేటరీ బెయిల్ వేశాడు. ఆ సందర్భంగా ఆసక్తికరమైన చర్చ జరిగింది. సో ఆ చర్చలో భాగంగా ఆ అమ్మాయికి 3 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నట్టుగా చూపించారు. అది ఆల్రెడీ నేను సెపరేట్ వీడియో చేశాను, మీరు కూడా చూడొచ్చు. ఇదిగోండి, ఆ అమ్మాయి స్కూల్ సర్టిఫికేట్లోనేమో 2009 డేట్ ఆఫ్ బర్త్ ఉంది, 12/8/2009 ఉంది ఆ అమ్మాయి స్కూల్ సర్టిఫికేట్లో. ఆ అమ్మాయి పాస్పోర్ట్లోనేమో 12/8/2008 అని ఉంది డేట్ ఆఫ్ బర్త్. ఇది పాస్పోర్టు. అలాగే ఆ అమ్మాయికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, గవర్నమెంట్ ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లోనేమో 12/8/2010 అని ఉంది. సో ఇలా 3 భిన్నమైన డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. మరోవైపు 2021లో ఆమె మీద ఒక కేసు నమోదైంది. ఆమె కారు నడుపుతూ ఒక యాక్సిడెంట్ చేసిన ఆ కేసులో ఆమె ఏజ్ 15 సంవత్సరాలు అని ఉంది. సో 2021లో ఆమె ఏజ్ 15 అయితే ఇప్పుడు ఆమె ఏజ్ 20 అవ్వాలి కదా. సో అట్లా భిన్నమైన వాదనలు జరుగుతున్నాయి. సో డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఆమె మేజరా, మైనరా, ఏం జరిగింది ఏంటని. ఈలోగా బండి సంజయ్ ఎంతైనా పొలిటికల్గా హై ప్రొఫైల్లో ఉన్న నాయకుడు కదా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కదా. సో భగీరథ్ కూడా ఒక పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కదా. సో సోషల్ మీడియాని దద్దరించగల టీం ఉంటుంది కదా. ఆ టీం ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ అమ్మాయి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ, ఆ అమ్మాయి అతనితో తిరిగింది, ఆ అమ్మాయి అతనితో తిరిగింది, ఆ అమ్మాయికి ఎంతమంది ఉన్నారు, ఇలా చేసింది, అలా చేసింది అని ఆమెకి సంబంధించిన వీడియోలు బయటపెడుతున్నారు. సరే, అంటే వాళ్ళు ఏంటంటే భగీరథ్ ఏమీ తప్పులేదు, ఆ అమ్మాయి అలా తిరుగుతుంటుంది, దానిలో భాగంగా ఇతనితో కూడా తిరిగింది, పైగా అమ్మాయికి అలవాట్లు ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో చాలా దారుణమైన వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోతుంది. ట్విట్టర్ ఓపెన్ చేస్తే అవే వస్తున్నాయి. సో నేనేమంటానంటే, ఫస్ట్ కోర్టులు ఇమీడియట్గా ఆ సోషల్ మీడియాలో ఆమె మీద జరుగుతున్న ప్రచారాన్ని కట్టడి చేయాలి. మేబీ ఈ కేసులో భగీరథ్ నిర్దోషిగా బయటకు రావచ్చు, ఆ అమ్మాయి చేసిన ఆరోపణ తప్పుడుదే అవ్వచ్చు. కానీ ఒక అమ్మాయికి సంబంధించిన పర్సనల్ ప్రైవేట్ లైఫ్ అది మర్చిపోకూడదు. సో తర్వాత ఒకవేళ కోర్టులో ఆ అమ్మాయి చేసిన ఆరోపణ తప్పు అయితే అప్పుడు దాని మీద కోర్టు తీర్పు చెప్తుంది ఏమో ఇలా చేయడం వెనక. సో అదొకసారి ఆలోచించాలి. ఒకవేళ ఆ అమ్మాయి మైనర్ అయితే, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళినా, 100% ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళినా సరే, మైనర్ అయితే మాత్రం, 18 ఏళ్ల లోపు అయితే మాత్రం భగీరథ్ నిందితుడే. ఖచ్చితంగా చట్టం అదే చెప్తోంది. ఫోక్సో కేసు అంటే అదే. 18 సంవత్సరాల లోపు వాళ్ళు, అంటే 17 సంవత్సరాల 11 నెలల ఉన్నవాళ్ళు కూడా, 17 సంవత్సరాల 11 నెలల 29 రోజులు ఉన్న వాళ్ళతో కూడా స్పెండ్ చేసిన, వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు వచ్చిన ఆ సీన్ జరిగే నాటికి ఆ అమ్మాయికి 18 ఏళ్ళు నిండకపోతే ఖచ్చితంగా ఫోక్సో కేసు, చట్ట ప్రకారం కేసు ఎదుర్కోవాల్సిందే. నాన్ బెయిలబుల్ సెక్షన్, అది చాలా సీరియస్ కేసు. అది ఫోక్సో కేసు అదే చెప్తోంది. సో ఇక్కడ బండి భగీరథ్ స్నేహితులు, చాలామంది టీం, మేబీ అతని స్నేహితులు లేదంటే బీజేపీ వాళ్ళు ఎవరో తెలియదు కానీ విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. నేను ఆ వీడియోలు చూపించలేను, చాలా దారుణంగా ఉన్నాయి ఈ వీడియోలు. కారులో కూర్చొని వెనక వాళ్ళకి మందు పోస్తున్నట్టు, ప్లస్ ఒక రూమ్లో ఎక్కడో తినిపిస్తున్నట్టు, ప్లస్ ఇంకెవరితోనో కలిసి ఫోటో దిగుతున్నట్టు, ఇలా రకరకాలు చూపిస్తున్నారు అనమాట. సో ఇది కరెక్ట్ కాదు. వీలైతే ప్రభుత్వం, తెలంగాణ సిట్ ఇమీడియట్గా కోర్టులో ఒక పిటిషన్ వేసి ఆ అమ్మాయికి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు, ప్రైవేట్ వీడియోలు బయటికి రాకుండా ఉంటే కట్టడి చేస్తే మంచిది. అది ఒక అపీల్గా తీసుకోవాలి. ఎందుకంటే అమ్మాయి తప్పు చేసినా చెయ్యకపోయినా, మేజర్ అయినా మైనర్ అయినా ఒక అమ్మాయి అనేది మర్చిపోకూడదు. రేపు పొద్దున ఒకవేళ అమ్మాయి వైపు న్యాయం ఉంటే ఇవన్నీ ఏం జరిగినట్టు? తప్పే కదా. సో అందుకని ఇటువంటి బయటకు రాకూడదు. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మనం ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నాం కదా, laddupalem.com అని, మీరు వీలైతే ఒకసారి ఆ వెబ్సైట్ విజిట్ చేయండి. సో
సో ఇది మంచి ప్రోడక్ట్ అండి. హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫుడ్స్ అనమాట ఇవి. ఇంట్లో తయారు చేస్తారు. దాదాపుగా ఒక 20 మంది మహిళలు కలిపి ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్లో ట్రైనింగ్ తీసుకొని వీళ్ళు ఈ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. వీళ్ళ దగ్గర ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ కావచ్చు, ఆల్మండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు, అలాగే అంటే లడ్డూలు ఉంటాయి అండ్ హెల్దీ పౌడర్స్ ఉంటాయి, రకరకాల కారపొళ్ళు, బి కాంప్లెక్స్ కారపొడి, బీట్రూట్ జంతికలు, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, అలాగే ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూలు, గోధుమ లడ్డు, గోందు లడ్డు, అంటే దాదాపు ఒక 25 రకాల లడ్డూలు ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, సో హెల్దీ పౌడర్స్ ఉంటాయి. మీకు ఏం కావాలన్నా సరే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో కష్టం అనుకుంటే 9997839994 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు బల్క్ ఆర్డర్స్ కావాలంటే తక్కువ రేటుకి డిస్కౌంట్లు వస్తాయి. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అండ్ మీరు మన సబ్స్క్రైబర్స్ అయితే మీరు డిస్కౌంట్ అడగవచ్చు. ఒక 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. థ్యాంక్ యూ.